దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతున్నారు. ఆయన కీర్తనలో రాస్తున్న ప్రతి సమయంలో కూడా ఏదో ఒక క్రొత్త ధనముతో ఏదో ఒక క్రొత్త విషయాన్ని రాస్తూ దేవుని గణపరిచేవాడు. ఇక్కడ 34 కీర్తన 19వ చరణంలో నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపిస్తాడు. అంటే నీతిమంతుల జీవితంలో ఎన్నో ఆపదలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో విరోధాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆ నీతిమంతుల పక్షానున్న బలవంతుడైన దేవుడు వారి ఆపదల్లో తానే వచ్చి విడిపిస్తాడని చక్కటి లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనందరి జీవితాల్లో ఎన్నో ఆపదలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో భయంకరమైన వ్యతిరేకతలు ఉన్నాయి, శరీరానుసారమైన ఎన్నో భయంకరమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. కుటుంబ పరిస్థితులు, బిడ్డల భవిష్యత్తును మోయలేక సతమతమవుతున్నాం. కన్నీరు ఏరులై పారుతున్నప్పటికీ కూడా, కన్నవారు కనుమరుగైపోతున్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో ఆ నీతిమంతుడైన యేసయ్య కొరకు మనం బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం ఈ రోజు వరకు కూడా. అందుకే కొన్ని ఆపదలు కలిగినప్పుడు, కొన్ని శ్రమలు ఎదురవుతున్నప్పుడు, కొన్ని విరోధాలు, వ్యతిరేకతలు మన జీవితంలో సాతానుగాడు రేపుతున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతుల పక్షాన ఉండటమే కాకుండా వారు ఏ ఆపదలో పడతారో, ఎటువంటి శ్రమంలోకి వెళతారో, ఎటువంటి ఉపద్రవంలో చిక్కుకుంటారో ఆ పరిస్థితులు అన్నిటిలో కూడా దేవుడే వారికి తోడై వారిని తప్పిస్తాడని, విడిపిస్తాడని లేఖనంలో రాయబడి ఉంది. ప్రభు సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ కూడా అనేకమైన ఆపదలు, అనేకమైన ఇబ్బందులు, రకరకాల నిందలు, రకరకాల ఆ భయంకరమైన తృణీకరాలు, నమ్మిన వారి ద్వారా కలుగుతున్న దుఃఖకరమైన పరిస్థితులు, కుటుంబ భారాన్ని, సంసారాన్ని, భార్యాభర్తల బంధాన్ని సరైన స్థితిలో కాపాడుకోలేక వ్యక్తిగత జీవితంలో చెదిరిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇటువంటి శ్రమంలో, ఇటువంటి ఆపదల్లో, ఇటువంటి ఇబ్బందుల్లో కూడా ఆయన మేలు చేయడమే కాకుండా మన మధ్యలోకి వచ్చి మన పరిస్థితులన్నింటిలో నుంచి, మన ఆపదలన్నింటిలో నుంచి దేవుడు తప్పిస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.